దేవాది దేవుని ఘనమైన శ్రేష్టమైన నామంలో మరి ఉదయకాల సమయంలో జాయిన్ అయినటువంటి సహోదరి సహోదరులందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులను ధ్యానం చేయబోతూ ఉన్నాం. దయచేసి బైబిల్ కలిగినటువంటి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని తెరిచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదవబోతూ ఉన్నాం. మన మధ్యలో ఉన్న సునీతాబాయి దేవుని వాక్యాన్ని చదివి సహాయం చేస్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. 11 వరకు కాదు. 11 వరకు. ఎస్. సో ఈ వచనాలన్నింటిలో కూడా మరి మనం ఒక విషయాన్ని ఈరోజు గమనిస్తూ ఉన్నాం. కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 7వ వచనంలోనే ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. 8వ వచనంలో మరొక మాట నేర్చుకుంటాం. 9, 10, 11 ఈ 3 వచనాలను ఒక మాటగా నేర్చుకుంటాం. మొత్తం 3 సంగతులు, 3 విషయాలను ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా 7వ వచనాన్ని మీరు గమనించగలిగితే అది ఆహ్వానానికి సంబంధించినటువంటి మాట. ద ఇన్విటేషన్ టు యాక్ట్ అని చెప్పేసి అంటాం. టు ఇన్విటేషన్ టు యాక్ట్ అంటే మనము పని చేయడం కొరకు ఆహ్వానించబడుతూ ఉన్నాం. ఒక పని చేయడం కొరకు ఆహ్వానించబడుతూ ఉన్నాం. ఏంటా పని అని చెప్పేసి అంటే 3 సంగతులు అక్కడ ఉన్నాయి. ఆస్క్, సీక్, నాక్. సో మరలా నేను చదువుతున్నాను, ఒకసారి ఆ మాటల్ని గమనించండి. 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే 3 మాటలు ఏంటండి ఇక్కడ? అడుగుడి, వెతుకుడి, తట్టుడి. ఆస్క్, సీక్, నాక్. ఈ 3 పదాలను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 7వ వచనంలో ఒక మాటను ఇక్కడ నేర్చుకుంటామని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ అడుగుడి అనేటటువంటి ఈ మాట ఏదైతే ఉందో దీన్ని మనము ఇలా మాట్లాడతాము, ప్రజెంట్ ఇంపరేటివ్ వర్బ్. ప్రజెంట్ ఇంపరేటివ్ వర్బ్ అంటే ఇది కంటిన్యూస్ యాక్షన్. అంటే ఎప్పుడైనా అడగొచ్చు. అది యేసు ప్రభు వారు కొండ మీద చేస్తున్నటువంటి ప్రసంగం టైంలో అడగడం ఒకటి, ఆ తర్వాత అడగడం ఒకటి, ఇప్పుడు అడగడం ఒకటి, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మనం ఈ మాట చదివినా కానీ అడుగుడి అనేది ఇట్స్ ఎ కంటిన్యూషన్ టెన్స్. అంటే అది క్రమంగా ఎప్పటికీ ఆ మాట అడుగుడి అనే మాట ఎప్పుడు చూసినా కానీ అడుగుడనే ఉంటుంది. గమనించండి, ఈ మాటలో మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సీక్, కీప్ ఆస్కింగ్. మనం ఏది అడిగినా దేవుని సన్నిధిలో అడుగుతూనే ఉండాలి. అది విసుకక, ఏ మాత్రము కూడా విసుకకుండా దేవుని సన్నిధిలో అడగడం అనేది దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. సో ఎందుకు నేను ఆధిక్యత అని చెప్పేసి అంటున్నానంటే, ఎప్పుడు ఇవ్వాలో తండ్రికి తెలుసు, ఎలా ఇవ్వాలో తండ్రికి తెలుసు, ఏమి ఇవ్వాలో తండ్రికి బాగా తెలుసు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఒక్కొక్క ఏజ్లో ఆ పిల్లవానికి లేక ఆ కుమార్తెకు ఎప్పుడు, ఎలా, ఏ విషయాలు ఇవ్వాలి అనేది తండ్రికి బాగా తెలుసు. ఒకసారి కీప్ ఆస్కింగ్ అనేటటువంటి ఈ మాటను మనసులో పెట్టుకొని, అంటే మనం అడుగుతూనే ఉండాలి అనేటటువంటి ఈ మాటను మనసులో పెట్టుకొని లూకా సువార్త 18వ అధ్యాయం ఒకసారి ఈ మాటలు మనం చదువుదామా? లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చదువుదాం. దయచేసి గమనించండి. ఇది మనకు చాలా ఫెమిలియర్ పార్ట్గా మనకు కనబడుతుంది.
వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఈ ఉపమానం దేనికంట? విసుకక నిత్యము అంటే కీప్ ప్రేయింగ్, కీప్ ఆస్కింగ్, ఎప్పటికీ అడుగుతూనే ఉండాలి, ఎప్పటికీ ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థనలో బోరింగ్ అనేది రావద్దు. అంటే అడుగుతున్నాను లేక నేను పొందుకోలేకపోతున్నాననే ఒక అనుమానం రాకూడదు. అడుగుతూనే ఉండాలి. ఎలా అడగాలి? విసుకకుండా అడగాలి. ప్రార్థన చేసేటప్పుడు విసుగు రాకూడదు. అయ్యో నేను ఇంతసేపు ప్రార్థన చేశాను ఇంకా చాలు అని చెప్పేసి విసుగు అనేది రాకూడదు. అంటే నీ సమయాన్ని బట్టి, నీ అనుకూలతను బట్టి నువ్వెంతసేపు ప్రార్థన చేస్తావో అంతసేపు విసుకకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మనుష్యునికి భయపడకయు మనుష్యులను లక్ష్య దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టుకయు నుండు ఒక న్యాయాధిపతి. మరి ఇతనికి న్యాయాధిపతి అని చెప్పేసి పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు. అంటే ఆయన చేస్తున్న పనిని బట్టి, వృత్తిని బట్టి న్యాయాధిపతి అని చెప్పేసి అంటున్నారు అంతే. నిజానికి న్యాయము తీర్చగలిగినటువంటి వాడు కాడితను. ఎందుకంటే ఇటు దేవుని భయము లేదు, అటు మనుషులను కనీసం మనుషులుగా చూసే ఆ పద్ధతి కూడా లేదు. అంటే మనుషుల్ని కూడా లెక్క చేసేటటువంటి విధానంలో లేడు. ఇటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఏం జరిగిందంట? ఒక పట్టణంలో ఇతను ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఒక భర్తను కోల్పోయినటువంటి, ఎటువంటి మరి సహాయము లేనటువంటి నిస్సహాయురాలుగా మరి ఈ స్త్రీ కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు భర్తను పోగొట్టుకోవడం అంటే మరి సర్వస్వాన్ని కోల్పోయినట్టే కదా. తన యొక్క మరి రాబడి లేకుండా జీవిస్తున్నటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. ఆమె ఒక హెల్ప్లెస్ ఉమెన్ గా కనబడుతుంది. ఎటువంటి సహాయము లేక నిస్సహాయ స్థితిలో నిలబడిపోయినటువంటి ఒక స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా గమనించండి, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చిన ప్రతి వాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని, అడుగుచూ ఆ మాటలు గమనించండి. తర్వాత తరచుగా, ఈ పదాలన్నీ దేని తెలియజేస్తా ఉంది? ఆమె కంటిన్యూగా అడుగుతూనే ఉంది. ఒకరోజు అడిగింది, ఇంకా చాలే అని చెప్పేసి అనుకోలేదు. రెండో రోజు అడిగింది, చాలే అని చెప్పేసి అనుకోలేదు. మూడో రోజు అడిగింది, ఇది సరిపోతుందిలే అని చెప్పేసి అనుకోలేదు. ఆమె ప్రతిసారి కూడా అడుగుతూ వస్తూనే ఉంది. ఇంకేం జరిగిందంటే 4వ వచనంలో, అతడు కొంతకాలము ఒప్పకపోయెను. కొంతకాలం వరకు అతను ఒప్పుకోలేదు. తర్వాత అతడు, నేను దేవునికిని భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. ఆయన కూడా తెలుసు ఆయన పొరపాట్లు ఏంటో, ఆయన బలహీనతలు ఏంటో ఆయన కూడా తెలుసు. ఎటువంటి వాడంట? దేవునికి భయపడని వాడు, మనుషుల్ని లెక్క పెట్టినటువంటి వాడు. ఇతను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక, అంటే పదే పదే అడగడం ద్వారా, తర్వాత కీప్ ఆస్కింగ్, అడుగుతూనే ఉండడం ద్వారా ఏం చేస్తున్నాం? మనం అవతల వ్యక్తిని తొందర పెడుతూ ఉన్నాం. అయ్యా సహాయము చేయండి, అయ్యా సహాయము చేయండి, న్యాయము చేయండి, నా ప్రతివాది నాకు ఇద్దరు కూడా న్యాయం జరిగించండి అని ఆమె అడుగుతూ వచ్చిందంట. గమనించండి ప్రియులారా, 6వ వచనంలో, మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అతను అన్యాయస్తుడు, కానీ వృత్తిలో న్యాయాధిపతిగా కనబడుతున్నాడు. ఇతను ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఇక్కడ ప్రశ్న గుర్తు గమనించండి. దేవుడు వారికి న్యాయము తీర్చడా అంటే దాని అర్థం ఏంటి? ఎస్, వారికి దేవుడు న్యాయము తీరుస్తాడు అని అర్థం. ఏమనంట? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు. మనం ప్రార్థన చేసే వాళ్ళమంతా కూడా ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు. నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడవు. అలాంటప్పుడు మనము దేవుని చేత ఏర్పరచబడిన వారం గనక దివారాత్రులు చేసే ప్రార్థన, అది డే టైం కావచ్చు, నైట్ టైం కావచ్చు, ప్రయాణాలలో కావచ్చు, ఏ పనుల మధ్యలోనైనా సరే మనము చేసే ప్రార్థనలు వృధాగా పోవట్లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? వాటిని చూడండి, జాగ్రత్త గమనించండి. దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?
ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఎందుకంటే అడుగుతూనే ఉన్నారు, కీప్ ఆస్కింగ్, అడుగుతూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, త్వరపడి వారికి న్యాయము తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇక్కడ గమనించండి. సో కాబట్టి మనం అడుగుతూనే ఉండేటటువంటి ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఎలా అడగాలి? ఆస్క్ బోల్డ్నెస్ ఇన్ పిటిషన్. మన యొక్క విజ్ఞాపనలన్నీ కూడా ధైర్యంగా దేవుని సన్నిధిలో అడగాలి. దేవా, నాకు ఈ అవసరం ఉంది, నా అవసరత ఉంది, దయచేసి సహాయం చేయమని చెప్పేసి దేవుని అడగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు ఈ మొదటి మాటలో ద ఇన్విటేషన్ టు యాక్ట్ అనే మాట ఏదైతే ఉందో, అనగా మరి మనము పని చేయడం కొరకు ఆహ్వానించబడ్డాం. ఏ పని చేయాలంట? ఆస్క్, సీక్, నాక్. ఈ 3 పదాలు దయచేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 3 పదాల్లో అడుగుడి, వెదుకుడి, తట్టుడి, ఈ 3 విషయాలు కూడా మనం చేసే పనులు. ఇక్కడ మరి ఈ సీక్ అనే పదం ఏదైతే ఉందో, ఆస్క్ అనే పదానికి ఈ విధవరాల గురించి మనం నేర్చుకున్నాం. భర్త పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ గురించి మనం నేర్చుకున్నాం. ఇక సీక్ అనే పదం ఉంది. సీక్ అంటే వెదుకుడి. ఆ వెదకడం అనేటటువంటి దాని గురించి ఇర్మియా గ్రంథం ఏమని మాట్లాడుతుందో ఒక మాట మనం చదువుదాం. ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. 29వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. 12, 13 వచనాలు చదువుతున్నాను. 29 జెర్మయా, ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 29 వర్సెస్ 12 and 13. 12, 13 వచనాలు చదువుతున్నాను. మీరు నాకు పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ ఈ షల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ వెన్ ఈ షల్ సెర్చ్ ఫర్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా దేవుని వెతికితే ఆయన దొరికే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యు విల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ. నీవు ఎప్పుడైతే నీవు వెతుకుతావో నేను నీకు దొరుకుతాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరొక చోట మరి యెహోవా దొరుకు కాలమున ఆయన వెదుకుడి అని చెప్పేసి మనకు రాయబడి ఉంటుంది. కాబట్టి పిల్లారా, ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బోల్డ్గా అడగడం అనేది, మన పిటిషన్ని, మన విచారణను దేవుని సన్నిధిలో పెట్టాలి. చాలా సందర్భాలలో ఇదేం అడుగుతాంలే, ఈ చిన్న విషయాన్ని దేవుని ఏం అడుగుతాంలే అని చెప్పేసి చిన్న విషయాన్ని, కొన్ని సంగతులను మనం దాచిపెడుతూ ఉంటాం. మనుషుల దగ్గర అడగడానికి ఇష్టపడుతూ ఉంటాం. గమనించండి, ఎవరి దగ్గర అడగాలో వారి దగ్గర అడగాలి, ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలో వారి దగ్గర మొరపెట్టుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటో తెలుసా, ఎవరిని అడగకూడదో వాళ్ళని అడుగుతున్నాం, ఎవరి దగ్గర మొరపెట్టకూడదో వారి దగ్గర మొరపెడుతూ ఉన్నాం. ఇది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి సంగతి. ఇక నాక్ అనే పదాన్ని మనం చూస్తాం. నాక్. సో నాక్ అనే పదానికి అర్థం ఏంటి? ఏమని చెప్పాను? 3 విషయాలు: అడుగుడి, వెదుకుడి, తట్టుడి. తట్టడము, నాక్ అనే పదం ఏదైతే ఉందో ఇది ఒక విషయాన్ని మనకు తెలియజేస్తా ఉంది. ఏ చైల్డ్ నాకింగ్ రిపీటెడ్లీ ఆన్ ఏ డోర్. ఒక కుమారుడు తన తల్లిదండ్రుల కొరకు డోర్ తీయండి అని చెప్పేసి డోర్ దగ్గర నిలబడి, ఒకవేళ ఆ డోర్ తట్టుతూ ఉన్నాడు అనుకోండి, కొడుతూ ఉన్నాడు, డోర్ తీయండి మమ్మీ, డాడీ అని చెప్పేసి డోర్ తెరవమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనుకోండి, దాన్ని మనం ఏమంటున్నాము ఒకసారి గమనించండి. తట్టడము అని చెప్పేసి అంటాం. దేనికోసం తడుతున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి? మా తల్లిదండ్రులు ఎలానైనా డోర్ తెరుస్తారు, కొద్దిసేపటి తర్వాత అయినా మా పేరెంట్స్ డోర్ తెరుస్తాడు అని ఒక నిరీక్షణ తెలియజేసే విషయం. ఆ తర్వాత ఈ డోర్ కొట్టడం ఏదైతే ఉందో ఇది ఒక అర్జెన్సీని తెలియజేస్తుంది. ఒక అర్జెన్సీ అంటే అర్థం ఏంటి? ఒక అంటే తొందర తీయండి అని చెప్పేసి చెప్పడం కొరకు. మామూలుగా అడుగుతాం, ఎవరైనా డోర్ ఎదురుగా నిలబడి, డోర్ ముందు నిలబడి అమ్మా అని చెప్పేసి పిలుస్తాం, ముందుగా మమ్మీ, డాడీ అని పిలుస్తారు.
కానీ వీళ్ళేం చేస్తున్నారు? డోర్ కొడుతున్నారు. ఎవరు కొడతారు డోరు? చిన్నపిల్లలు. ప్రత్యేకంగా ఇది మా మమ్మీ డాడీ అని చెప్పేసి ఎవరైతే వాళ్ళు మమ్మీ మీద డాడీ మీద మరి అంటే వారి సొంత పిల్లలుగా ఉంటారో అలాంటి వారు మా మమ్మీ డాడీ అని చెప్పి చెప్పడానికి ఎటువంటి హెజిటేషన్ అనేది ఉండదు. వారు చాలా ధైర్యంగా ఆ డోర్ని నాక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నాక్ అనే పదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు కొరకు ఈ ఒక్క వచనాన్ని మాత్రమే మనం హృదయంలో పెట్టుకుందాం. ఏమని? ఆస్క్, సీక్ అండ్ నాక్. ఈ 3 పదాలు ఏంటంటే అడుగుడి, వెదుకుడి, తట్టుడి. అడగడం ఎలా అడగాలి? బోల్డ్నెస్ ఇన్ పిటిషన్. దేవుని సన్నిధిలో ధైర్యంగా మన పిటిషన్ ని దేవునికి సమర్పించాలి. ఇక రెండవ మాట ఏమని నేర్చుకున్నాం? సీక్, పర్స్యూట్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. ఎలా అడగాలి అని చెప్పేసి అంటే, ఎలా వెతకాలి అని చెప్పేసి అంటే, ఆయన దొరికేంత వరకు వెతకాలి. దేవా నాకు సహాయం చేయమని చెప్పేసి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో అడగడము, ఆయన వెతకడము, ఆ తర్వాత డోర్ని నాక్ చేయడం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ డోర్ నాకింగ్ గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి చదువుదామా? ఆ పదాన్ని చదువుదామా? ఆ వచనాన్ని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం ఏమని రాయబడి ఉంది? నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తట్టుడి అనే పదం గురించి మనం వింటున్నాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే మరి అడుగుతున్నారో వారు పొందుకుంటున్నారు. ఎవరైతే వెదుగుతున్నారో వారికి దేవుడు దొరుకుతూ ఉన్నాడు. ఎవరైతే తడుతూ ఉన్నారో, తట్టడం, ఏదైతే తట్టడం అనే ఆ పదం ఉందో సింబలైజెస్ అర్జెన్సీ. ఆ తట్టడం అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది మరి తొందరపాటును తెలియజేస్తా ఉంది. తొందర తీయండి అని చెప్పడం కొరకు డోర్ నాక్ చేస్తూ ఉంటారు కదా. అలానే ఈ తలుపు నొద్ద నిలుచుండి తట్టడం అనేటటువంటి పదం ఏదైతే ఉందో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలానే తడుతూ ఉన్నాడు. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అయితే ఈ స్వరాన్ని వినగలగాలి. ఆ స్వరానికి మనం రెస్పాండ్ అవ్వాలి. డోరు తెరిస్తే, హృదయం అనే తలుపు తెరిస్తే ఆయన నా హృదయం లోపలికి వచ్చి నాతో ఆయనతో నేను ఇద్దరము కలిసి భోజనము చేస్తాము. ఎంత మంచి మాట. ఈ రోజు కొరకు ఈ 7వ వచనాన్ని మాత్రమే మనం హృదయంలో పెట్టుకొని రోజంతా ధ్యానం చేసుకుంటూ ఉందాం. ఎస్, నిజంగా మనం దేవుని అడగడము బోల్డ్నెస్ తో అడగాలి. సీక్ చేయడం అనగా వెతకడం అనేది ఏదైతే ఉందో ఆయన ప్రజెన్స్ దొరికేంత వరకు, దేవుని సన్నిధి దొరికేంత వరకు మనం ఆయన్ను మరి వెతకాలి. ఆ తర్వాత నాక్, మరి తట్టడం ఏదైతే ఉందో అది డోర్ తెరిచేంత వరకు, ఎస్, హృదయపూర్వకంగా అది అర్జెన్సీని తెలియజేస్తుంది అన్నాం కదా, అది ఓపెన్ చేసేంత వరకు మనం తడుతూనే ఉండాలి. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో అడుగుదాం. అట్టి కృప త్రియేక దేవుడు మనందరికీ కూడా, లైన్లో ఉన్నటువంటి మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమెన్.